హలో నమస్తే. ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ, ఢిల్లీ కార్స్ తెలంగాణ. ఏపీ 09 CT 09G15. సో 915 కార్ నంబరు స్కోడా ర్యాపిడ్ మన దగ్గరికి అమ్మటానికి వచ్చింది. కేవలం గంపగుత్త 2.5 లక్షలు. ఎందుకంటే తెలంగాణ అంటే నాకు పానం లెక్క. ఢిల్లీ కార్స్ తెలంగాణ అని నేను పేరు పెట్టుకున్నా. అంటే నా ఇంటర్ నా డిగ్రీలో ఉద్యమం ఉర్రూతలోగింది అన్నట్టు. సో నేనున్న నేల సిద్దిపేట కాబట్టి మీకు ఖచ్చితంగా ఇందులో జీరో ప్రాఫిట్లా కస్టమర్ హైదరాబాదు కేవలం 2.5 లక్షలకి ఇస్తా కార్ను. ఇవాళ ఏ కార్కి అడ్వాన్స్ కొట్టినా అంతే తక్కువ ధరకి ఇస్తా. మనకు అలై వీల్ చూసుకోండి, సెల్లు టైర్, కారు చాలు చేసి ఉంది, అండర్ బాడీ ఎక్సలెంట్, ఇండ్లా ఎక్కడ బాధ లేదు, ప్రాబ్లం లేకుండా ప్రయత్నం చేస్తాం. ఢిల్లీ కార్స్ తెలంగాణ అంటేనే తెలంగాణకు పేరు ఖరాబ్ కాకుండా చూసుకునేది. పేరుకు తగ్గట్టుగా మేము చాలా కమిట్మెంట్ ఉంటాం. చూడండి, ఏపీ 09 CT 0905 బండి బ్రాండ్ న్యూ ఉన్నది. దగ్గర 2 సార్లు హైదరాబాద్ వచ్చినాం మేము. కారు అమ్ము అని మాకు ఇచ్చింది, కానీ మేము కూడా టెస్ట్ డ్రైవ్ చేస్తున్నాం. కూసేపోదాం ఇక. సో మేము కూడా ప్రయత్నం చేస్తున్నాం. బండి అంటారా బంగారం ఊలు ఉన్నది బండి. అంటే తక్కువ తిరిగింది కాబట్టి దీని స్టాండర్డ్నెస్ మంచిగా ఉంది. బ్రేకు అవి తొక్కుతా అంటే అరిగిన దాన్ని బట్టి మనకు రీడింగ్ అనేది మాన్యువల్గా క్యాలిక్యులేషన్ అవుతుంది. స్కోడా ఎయిర్ బ్యాగ్స్, ఏసీ, తర్వాత బ్లూటూత్, టేప్ రికార్డర్, బీప్ రికార్డర్ అన్ని బరాబర్ బ్రహ్మాండంగా ఉన్నాయి. సో ఇది మిట్టపల్లి రోడ్డు, అంటే నేషనల్ హైవే. సిద్దిపేట నుంచి చక్కగా విజయవాడ ఎలివేటర్ రోడ్ అన్నిటి కనెక్ట్ అవుతుంది కొద్ది రోజుల తర్వాత. ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్ సిరిసిల్ల ఎలివేటర్ నుంచి వస్తుంది ఇది. సో బండి RPM మీటరు, నేను సీట్ బెల్ట్, ఎందుకంటే తెలంగాణ వచ్చింది, మనం బాగుపడాలంటే క్రమశిక్షణ మొట్టమొదటి పాటించాలి. స్పోర్ట్స్ మ్యాన్, ఒక కల్మషం లేని మనిషి డీజీపీ ఉన్నాడు. స్పోర్ట్స్ మ్యాన్కి ఎప్పుడైనా కల్మషం ఉండదండి, ఎక్కడ కానీ అన్లా ఉండదు. స్పోర్ట్స్ మ్యాన్కు స్పోర్ట్స్ స్కిల్స్ ఉన్న వాళ్ళకు బ్రెయిన్ ఎప్పటికప్పుడు రిఫ్రెష్ అవుతుంది. అవతల టార్గెట్ తప్ప ఆడు మనోడా చుట్టాల పక్కాలని హెల్ప్ చేయరు. స్పోర్ట్స్ మ్యాన్ స్కిల్స్ అట్లుంటాయి. ఎక్కడైనా స్పోర్ట్స్ మ్యాన్ ఎదాలి, ఆడ ఎవరు మాట్లాడిన అన్నట్లు లెక్క. సో 5 గేర్లు వేసిన 5వ గేర్లో పోతుంది బండి. సో ఉస్నాబాద్ రోడ్లో పోతుంది బండి. సో చూడండి, మీకు ఢిల్లీ కార్స్ తెలంగాణలో మొత్తం మన దగ్గర కార్లు. బ్లర్ అవుతుంది కెమెరా బాబు, కెమెరా ఐఫోన్లో నాణ్యత తగ్గిందా బాబు? అమెరికా బాబు ఇప్పుడు వచ్చింది ఇప్పుడు కొంచెం నాణ్యత తగ్గుతుంది. వాళ్ళు మందులు ఎత్తలేరు సెట్లకి. ఇప్పుడు వచ్చింది. సో ఇప్పుడు తక్కువైంది వస్తలేదా కెమెరా? సో బండి అయితే సూపర్ ఉందండి. కరెక్ట్గా 100 కొడుతున్నాం. హుస్నాబాద్ పోతున్నాం. చూసుకోవచ్చు, ఇక్కడ మెడికల్ కాలేజ్ ఉంటుంది. ఇక్కడ దాకా హరీష్ అన్న ఎంతో సో ఇక్కడ దాకా డెవలప్ చేసిండు. ఇక్కడ కూడా రింగ్ రోడ్ పడిపోయినాయి. నేను చూడాలి కింద పడితే వాళ్ళు. సో ఇక్కడ దాకా డెవలప్ అయినట్టే. రింగ్ రోడ్ వస్తే ఇంకొద్దిగా ముందర వస్తుంది. గవర్నమెంట్ భూములు ఉన్నాయి, ప్రైవేట్ భూములు ఉన్నాయి, కొద్దిగా ఇటు అటు డెవలప్మెంట్ చేద్దామని ఆగమాగం అవుతున్నారు. సో చూసుకోండి, ఇది కూడా వాళ్ళ పేరు సిద్దిపేట మ్యాంగో మండి అని పెట్టారు. పోయిన వారం నేను ఇన్స్టాగ్రామ్ వీడియో తీసిన. సూపర్ మామిడికాయలు. ఇంకో 10 రోజులు అయితే మామిడికాయలు అయిపోతాయి. ఎండాకాలం అయిపోయి అంతా ఇటాటువైనాయి. దీని తర్వాత వస్తుందట రింగ్ రోడ్డు. సో ఫుల్ డెవలప్మెంట్ అవుతుంది అన్నట్టు తెలంగాణ. సో తెలంగాణ అంటేనే మంచి ల్యాండ్ బౌల్ అన్నట్టు. సో చూసుకోండి, సరిగ్గా 120 మీద పెట్టిన ముళ్ళు కాంట. ఎందుకంటే ఈ రోడ్లో అవి లేవు, గన్నులు లేవు, స్పీడ్ గన్నులు. ఈ మంచి పిఎస్సి రామ్ గోపాల్ రోడ్ పొల్యూషన్ వస్తుంది. సర్కిల్ ఏమో టౌన్ ఏమో సిఐ ఇక్కడ వస్తారు కాబట్టి ఇక్కడ పోలీసులు ఇక్కడ సార్ మా అక్కనపేటలో వేసిండు. ఆయన పేరు తాండ్ర వివేక్ సార్ నడుస్తాయి. సో ఇక్కడ స్పీడ్ గన్స్ లేవు. నువ్వు ఎంత కొట్టుకుని నోడు అడిటో లేడు. రోడ్ చక్కగా ఉంటుంది. ఇదొకటి మనకు బెస్ట్ అన్నట్టు. డివైడర్ రోడ్ ఉంది, ఏం ప్రాబ్లం లేదు. 0 క్రైమ్ లొకేషన్ ఇది. చూసుకోండి, అంటే మనకు ఆర్టీఓ ఈ పక్క రాడు. ఆయనకి ఇక్కడ ఆందాన్ ఉండదు. హైదరాబాద్ రోడ్ కట్ ఉంటుంది కాబట్టి ఆడ ఆపి ఏమన్నా 2 రూపాయలు నష్టం చేస్తే గవర్నమెంట్ రాసిస్తాడు. ఇక్కడ ఏముంటుందండి, ఇక్కడ రైతులు బాబు జరుగున ఆయన. సో రైతులు దున్నుకున్నాడు, పొలాలు ట్రాక్టర్లు తప్ప ఏముండే వాళ్ళు ఇటుకైతే. సో అట్లా కానీ రోడ్ సాఫ్ ఉంటుందండి, భవిష్యత్తు ఉంటుంది రోడ్డుకు. సో మీరు చూసుకోవచ్చు. నంబర్ 1గా నీకు రోడ్లో ఎక్సలెంట్ రోడ్ ఇది. సిద్దిపేటకు టౌన్కు నువ్వు ఏ పక్కనన్నావో ఇంత రాయలిటీ రెడ్ సాయిల్ అంటారు దీన్ని. ముండ్రాయి గ్రామం ఇది. రెడ్ సాయిల్ నీకు ఎక్సలెంట్ రోడ్ ఉంటుంది అన్నట్టు. సీదా నూటిరేగా అంతే. ఇక మళ్ళీ ముచ్చటే లేదు. మళ్ళీ అట్లా వస్తారు మన అన్నతో మన పెద్ద మనుషులు. ఈ 120 ఉండే ఏమైతే అంటే బ్రేక్ రాదండి అప్లై చేసినప్పుడు.
సో డ్రైవింగ్ స్కిల్లే మనకు మెయిన్ ఇంపార్టెంట్. చూసుకోండి, సూపర్ రోడ్ ఇది, తొక్కుతాంటే పోతుంది కారు. సరిగ్గా 120, 2.5 లక్షలకే, 2.5 లక్షలకే కారు. కస్టమర్ది కారు, హైదరాబాద్లో కస్టమరు. ఫస్ట్ 3.5 అన్నాడు. సార్ మేము కొనుగోలుదారులను సుఖపెడతామని చెప్పిన, నా దగ్గర కారు కొనటోళ్ళు సంతోషంగా ఉండాలని చెప్పిన. ఇప్పుడు అమ్ముడు ఎవడైనా అమ్ముతాడండి, కొనిపించుడు మంచి కావాలి. సో అట్లా నేను చాలా సార్లు చూస్తా ప్రతి ఏటా ఈ పక్క భూమి ఈ పక్క భూమి కార్నర్ మీద వీళ్ళు నాటేసినాక వాళ్ళు 6 నెలలకు నాటేస్తారు. చూడండి, అది ఇంక ఇప్పుడిప్పుడే వస్తుంది. ఎవ్రీ ఇయర్ నేను చూస్తా అది కదా 4-5 ఇయర్స్ నుంచి. చూసిరు కదా, మీకు వైన్స్ కావాలంటే ఇక్కడ ఉంటుంది, ఇక్కడ ఎస్ఆర్ వైన్స్. ఈ వైన్స్ కాడ కొనుక్కొని పొలాల్లో ఏడైనా తక్కువచ్చు మీరు ఎప్పుడైనా, రేపటికల్లా ఈ గలీలు ఉంటుంది వైన్స్. ఇటు వస్తాయి చికెన్ సెంటర్ ఇంటో అన్నీ అండి చూసుకోవచ్చు, తినచ్చు. సూపర్ అన్నట్టు రోడ్లు. సో స్కోడా 2.5 లక్షలే. మొత్తం మన దగ్గర 19 కార్లు ఉన్నాయి. 19 కార్లలో హరీష్ అన్న వస్తున్నాడు ఊరూరట. టీహెచ్ఆర్ టీం పొలగాళ్ళు ఫ్లెక్సీలు బ్రహ్మాండంగా చేసారు. సో ఒకటి టాటా జస్ట్కు 50,000 రూపాయలు వచ్చినాయి. ఎవరు ఒక టాటా ఎక్కడ వరంగల్ నుంచి అనుకుంటా 50,000 రూపాయలు ఒక టాటా జస్ట్కి వచ్చినాయి. ఒకటి ఫోన్ నెంబర్ లాస్ట్కు 600 వస్తుంది. జగిత్యాల నుంచి వాళ్ళకి ఎర్టిగా ఉన్నది, వాళ్ళు మొన్న నచ్చిపోయారు, వాళ్ళకొటి కావాలి. అడవి ముత్తారం నుంచి ప్రముఖులు అంటే మాకు దగ్గర అయిన 4 కొనడు జరిగింది నేను పెడతా. సో అడవి ముత్తారం నుంచి అన్న అక్కడికి వేయండి, ఎక్కడికి ఢిల్లీకి వేయండు, తిరుగుతాడు ఢిల్లీలో. ఆగమాగం కావద్దు. మేము ఢిల్లీ కార్స్ తెలంగాణలో సిద్దిపేటలో మేము ఇచ్చే ధరలు ఢిల్లీలో కూడా ఎవరు ఇవ్వట్లేదు. కొన్నిసార్లు ఏమవుతుందంటే చిన్నగా అంటే గలీజ్ కూడా మాట్లాడుతున్నా, చిన్నపిల్లలు బాత్రూమ్ పోతారు, వాడు పొద్దుకి వద్దురా అంటే అప్పాలు తింటాడు ఎక్కువ, నాన్ స్టాప్ మంచిలు తాగుతారు ఎక్కువ. సో విసర్జన శబ్దం వస్తుంది, పిత్తులు అంటారు. పిత్తులు వచ్చినప్పుడు పగిలిపోయినట్టు కాదు ఆ 2 అక్షరాలది. సో ఆగమాగం కావద్దు, ఏదో డైజెస్ట్ సమస్య ఉందనుకోవాలి. సో మేము కూడా ఏదైనా ఎన్ఓసి లేట్ ఇచ్చినా ఇంకేమన్నా వాళ్ళు క్రమశిక్షణ పోతున్నారు, వస్తుంది చూస్తారు అని ఆలోచించుకోవాలి, పెద్ద మనసు చేసుకోవాలి. గీత దాటత్తాండు బాబు, నేషనల్ హైవే డివైడర్ వేస్తారు కావచ్చు ప్రభాకర్ అన్న. కంప్లైంట్ చేస్తే వస్తుందండి, మంత్రి లెవెల్లో కంప్లైంట్ ఇచ్చిన ఒక 10 నిమిషాలు కూడా. సో అట్లా ఎప్పుడైనా ఆగమాగం ఆవేశపడకూడదు. సో మీరు మళ్ళొక్కసారి చేతిలో పసుపు కుంకుమ పట్టుకొని ఆలోచించండి, మంచేంది చెడేంది అనేది. నేను ఇలా తెలంగాణ ఆవిర్భావ దినం అంటే ఆవిర్భవించిన రోజు సరిగ్గా 12 ఏళ్ల కింద కేసీఆర్ సారు సోనియా గాంధీ మేడం ఒప్పించి 2 ఎంపీలు ఉన్నాయి విజయశాంతి మేడంతో కలిసి ఆహ్వానం చేసి ఆయన తెలంగాణ పట్టుకొచ్చిన తెలంగాణలో కాళేశ్వరం కట్టిండు, రైతులకు నీళ్ళు అందించిండు. ఇప్పుడు వడ్లు కొంటే సరిపోతలేవు, మిల్లర్లకు కానీ మిల్లర్లు సరిపోతలేవు, ఇటు అమాలలో సరిపోతలేవు, అటు ట్రాక్టర్లు సరిపోతలేవు, ఇటు లారీలు సరిపోతలేవు. అంత దెబ్బ తెలంగాణ రైతుల దెబ్బ. సో అట్లా డెవలప్ అయినాం కాబట్టి సో నాకు అంటే స్కిల్ గురించి ఆలోచించండి, దాదాపుగా మంచి చేసే ప్రయత్నమే చేస్తాం. చెడు వైపు వెళ్ళం. చూసిన 2 పాయింట్లు వచ్చింది, ఇవాళ 1 పాయింట్ ఉంటే 2 పాయింట్లు వచ్చింది, 5 దగ్గర 2 పాయింట్లు వచ్చింది. సో చూసి 5వ గేరు సంపద పోతుంది కారు. నడు 120 కాంట ఇది 120 డైరెక్ట్ 2500 అండి ఆర్పిఎం. స్కోడాలకు వేరే లెక్క ఉంటుంది అన్నట్టు లెక్క. సో చూసుకున్నారు కదా, సూపర్ రోడ్. అంటే నేను దాదాపుగా రోడ్లన్నీ టెస్ట్ చేస్తాను. నాకు కొమురం భీం అన్నా కూడా పానం లెక్క. మంచిర్యాల నుంచి కొమురం భీం పోతా అంటే ఎవడన్నా హైదరాబాద్ నుంచి పిల్లని ఎక్కించుకొని 200 రూపాయలు 200 కిలోమీటర్ మంచిర్యాల నుంచి అస్వాద్ పోవాలి, మళ్ళీ రావాలి కొద్దిగా వరకు. రోడ్ జర్నీ అంటే సూపర్ ఉంటుంది. కాకపోతే ఇక్కడ ఈ దాటుడే కష్టం. మిగతా ఏ రోడ్ ఇప్పుడు మనకు నాగ్పూర్ ఉంటుంది, కామారెడ్డి వర్స్ట్ రోడ్. అంటే ఎంతసేపు 50 స్పీడ్ దాటలేవు నువ్వు ఎప్పుడు కూడా. ఇప్పుడు ఇక్కడ ఎంత 110 కొడుతుంది. అదే కర్మే రోడ్ 2 నిమిషాలు లారీ వస్తుంది, 2 నిమిషాలు బండి వస్తుంది. అట్లా మళ్ళా పోలీసు సందులలో కెమెరాలు పట్టుకొని కూర్చుంటారు. ప్రజారక్షణ కోసం పోలీసు సాధించుకున్నదిగా. పోలీసు ఏం చేస్తుంది అంటే నీకు కార్ టక్కర్ అయినా బండి టక్కర్ అయినా పోస్ట్ మార్టమే చేస్తుంది. వద్దురా, హెల్మెట్ పెట్టుకోరా, సీట్ బెల్ట్ పెట్టుకోరా, తక్కువ స్పీడ్ పోరా అంటే ఎవడు ఇంటలేడు. వినప్పుడు ఏం చేస్తుంది ఇక సపరేట్గా పని అయిపోయాక వచ్చి పోస్ట్ మార్టం చేసిపోతారు కదా. అట్లాంటి పరిస్థితి మీరు తెచ్చుకోవద్దు. చట్టం ఏదైతే ఉందో దాని ప్రకారం పోవాలి. ఇప్పుడు ఇలా చట్ట ప్రకారమే నేను పోతున్నాను. ఎక్కడ కూడా సైన్ బోర్డు లేదండి. ఇది నేషనల్ హైవే బాబు, ఇక్కడ 100 పోండి, 50 పోండి, ఇక్కడ స్పీడ్ బ్రేకర్ ఉంది, ఇక్కడ కల్వర్ట్ ఉంది, ఇక్కడ ముందు గ్రామం ఉందని ఎక్కడ సైన్ బోర్డ్స్ లేవు. సైన్ బోర్డ్స్ ఉంటే నువ్వు సైన్ బోర్డ్స్ ఫాలో కావాలి.
ఇప్పుడు నేను డైరెక్ట్ బరాబర్ 100 పోతున్నా, ముందట ఏది ఉన్నదో తెలియక నేను పోతున్నా అన్నట్లు లెక్క. అంటే మనం ఈ రెగ్యులర్ రోడ్డు, మనం పుట్టిన ప్రాంతం మన జిల్లా కాబట్టి, ఓ బాబు గారు డాక్టర్ బాబు, సో మన జిల్లా కాబట్టి మనం దాన్ని బట్టే మనం ముందుకు పోతాం. నువ్వు వికారాబాద్ రోడ్ టైటే ఉంటుంది, నువ్వు శ్రీశైలం హైవే లేదు, మామూలుగా డబల్ రోడే, కొండారెడ్డిపల్లె సీఎం ఊరు దాకా కూడా నార్మల్ రోడే అండి. ఓన్లీ సిటీలలో కలవకుర్తి కార్నర్ తప్ప. మళ్ళీ దేవరకొండ రోడ్, నల్గొండ రోడ్ కూడా అంతే. మళ్ళీ నీకు అది ఎలివేటర్ రోడ్ వేస్తారట, ఇప్పుడు ప్రాసెస్ నడుస్తుంది. కొన్ని రోడ్లు తప్ప నీకు అందులో నేషనల్ హైవేలో బెస్ట్ హైవే చంద్రాపూర్ రోడ్లో, ఆ మంచిర్యాల నుంచి చంద్రాపూర్ దాకా ఎక్సలెంట్ రోడ్ ఉంటుంది. మళ్ళీ రోడ్ కంప్లీట్ కాలే కానీ కాళేశ్వరం నుంచి మన దాని ఏమంటారు ఏటూరు నాగారం నుంచి మంగపేట అటు భద్రాచలం రోడ్లో కూడా పర్వాలేదు. తర్వాత అంటే భద్రాచలం నుంచి రంపచోడవరం కార్నర్స్ డిస్టర్బెన్స్ ఉంటుంది తప్ప రోడ్ అయితే 10 కిలోమీటర్ల మధ్యలో సూపర్ రోడ్ దొరుకుతుంది. ఇప్పుడు ఖమ్మం నుంచి దేవరపల్లి ఎలివేటెడ్ రోడ్ ఆంధ్రలో, అది మన తెలంగాణ సంబంధం లేదు, కొద్దిగా బార్డర్ మనకు సంబంధం. సో ఆ దేవరపల్లి రోడ్ సత్యపల్లి రోడ్ అయితే కూడా అది కూడా ఎక్సలెంటే. సో అది డిస్టర్బెన్స్ అంటే పైసలు కట్టాలి. సో పొరగాళ్ళు పోతే ఆలోచించుకొని రోడ్ డ్రైవ్, ఇప్పుడు వానకాలం కాబట్టి ఎంజాయ్ చేయాలి మనిషి ఎప్పుడైనా. సో దక్షిణాయనం అంటే నాకు ప్రాణం లెక్క, నీకు చాలాసార్లు చెప్పినా మళ్ళీ చెప్తున్నా. వచ్చేది ఆషాఢం తర్వాత శ్రావణం తర్వాత గణపతి వినాయకుడు వస్తాడు, తర్వాత బతుకమ్మ బతుకమ్మ వస్తుంది, తర్వాత దీపావళి వస్తుంది, తర్వాత 4-5 పుట్టినరోజులు వస్తాయి, తర్వాత అయ్యప్ప స్వామి వస్తాడు, తర్వాత కార్తీక మాసం వస్తుంది, కథం సమాప్తం అవుతుంది 6 నెలలు. సో చూడండి, కార్లో ప్రయాణమే మనకు మెయిన్. ఇంట్లో బాత్రూమ్ ఉంటుంది అనుకోండి, ఇంట్లో బాత్రూమ్ ఎందుకు కట్టుకున్నాం? పొద్దుగా లేచి తొందర రైడ్ అవటానికి కట్టుకున్నాం, లేకుండా చెంబు పట్టుకొని రోడ్ పడ ఓరైంది, టైం వేస్ట్ అవుతుందని. సమయానికి విలువించడానికే మంత్రులు పెద్ద ఫార్చునర్లు కొనుక్కుంటారు. మరి ఇన్నోవాలు వాడరా? పాత ఎందుకు వాడరు అంటే టైం లేట్ అవుతుందని. సో మెయిన్ ప్రయాణం అనేది గరుడ ఎక్స్ప్రెస్లు, ఈ ఎక్స్ప్రెస్లు, ఆ ఎక్స్ప్రెస్లు ఇంకా కొంచెం ఎక్కువసేపు ఆనందపడాలి, ఇంకా 2 ట్రిప్లు ఎక్కువ వేయాలి, ఇంకా మంచాలు సప్పుడు కావాలి, ఇంకా మనం ఆనందపడాలి, మటన్ తినాలి, చికెన్ తినాలి, మందు తాగాలి. ఒక ఫుడ్ డైజెస్ట్ మిషన్, కడుపులో ఉండే మిషన్ ఏదైతే లివర్ ఫంక్షన్ తప్ప మిగతా అన్నిటికీ స్పీడ్ పెంచుకోవచ్చు. దానికి కూడా స్పీడ్ పెంచవచ్చు. మీరు నిమ్మకాయ నీళ్ళు, ఖాళీ కడుపు, లైట్ ఫుడ్ తీసుకుంటే పెంచవచ్చు. లేదు పలగ తాగుతాం అంటే 2 అక్షరాలు పలగ తాగుతాం అంటే మాత్రం ఉబ్బడం ఖాయం, డైజెస్టివ్ బ్రేక్ అవుతుంది, రకరకాల రోగాలు ఇమ్మీడియట్గా పర్చేజ్ చేసుకోవచ్చు డబ్బులు ఇచ్చి. చూసారు కదా 110. సో ఇది రవాణా శాఖ మంత్రి నియోజకవర్గం కాబట్టి రవాణా చాలా పర్ఫెక్ట్గా ఫాస్ట్గా సాగుతుంది. ఆయన దగ్గర వీడియో తీయడానికి పోతున్నాం ఈరోజు. సో మీరైతే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఖచ్చితంగా. ఢిల్లీ కార్స్ తెలంగాణలో ఈ నెలలో మేము మీకు ఇచ్చే కార్లు మైండ్ బ్లోయింగ్ కార్లు. ఈ సంవత్సరం దక్షిణాయనం స్టార్ట్ అయిందంటే ఆ అరుణాచల్ ఈశ్వరుడు, ఆ యమడాల రాజన్న, ఆ కాళేశ్వర ముద్రికృష్ణ స్వామి, ఆ మనకు అంటే త్రిలింగ తెలంగాణ అంటే శ్రీశైలం భ్రమరాంబ, ముక్తీశ్వర స్వామి అంటే మిగతా వాళ్ళందరి దేవుళ్ళ ఆశీర్వాదం. గ్రామాన భగవంతుని ముందుండే గణేశుడు, ఆయన ఆశీర్వాదం. గ్రామాన ఉండే రావి చెట్టు, వేప చెట్ల ఆశీర్వాదం మనకు, అంటే వేప చెట్టు కింద ఎల్లమ్మ ఆశీర్వాదం, పురుషోత్తల ఆశీర్వాదం, అందరు ఆశీర్వాదంతో ఆంధ్రప్రదేశ్లో కూడా మనం నెల కనీసం ఒక 600 కార్లన్నా ఈ జూన్ నుంచి మేము టార్గెట్ చేస్తున్నాం. సో అయితే కాకపోతే ఇప్పుడు చాలామంది డీలర్లకు అమ్ముతున్నాం, మేము చాలా వీడియోస్ పెట్టట్లేదు. ఇప్పుడు ఇట్లాంటి స్కోడోలు చూడండి, చిల్డ్ ఏసీ ఉన్నది బండ్లే, సరిగ్గా 100 పైనే కాంటా పెడుతున్నా. అంటే కాంటా అంటే ఆ స్పీడోమీటరు. సో మీకు ఎంత క్వాలిటీ బండి, ఎంత రన్నింగ్ కండిషన్ ఉందంటే కేవలం 2.5 లక్షలకు స్కోడా పేరు రాదండి. టైర్లు బ్రిస్టోన్ ఉన్నాయి. ఇయ్యాల కాదు నీకు ఇంకెంత స్పీడ్ కొట్టాలో చెప్పు, అంత స్పీడ్ కొట్టి చూపిస్తాను. స్పీడ్ కాదు, దూరం కావాలంటే దూరం కొట్టి చూపిస్తాను. కాకపోతే స్కోడాలు ఎట్లా అంటే నీకు ప్రీమియం, ఇంకోనికి అసలు ఇవ్వద్దు. వానికి డ్రైవింగ్ రాకపోయినా వాడు మన చిన్న కూడా కాడని అవ్వ వీడు ఎట్లయినా కారు కొన్నారు కదా అని ఎక్సిలేటర్ దొక్కిసి పెడితే మనకు పచ్చలు వాసిపోతాయి. సో ఇబ్బంది పడకూడదు, మనం ఇబ్బంది కాకూడదు కాబట్టి మీరు అర్థం చేసుకోండి. ఢిల్లీ కార్స్ తెలంగాణ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, ఫాలో కాండి. ఖచ్చితంగా మంచి వెహికల్స్ మీకు అందజేస్తాం. మీకు వచ్చే ఈ నెల 19 కార్లు ఉన్నాయి. మేము 3 ఏళ్ల కింద అమ్మిన ధరలు ఇవాళ ఇవ్వండి, మీరు మళ్ళీ రీవెరిఫై చేసుకోండి. సో హర్యానా, యూపీ, హర్యానా అయితే పోలీస్ కానిస్టేబుల్ మీరు అక్కడే రిజిస్ట్రేషన్ చేసుకోండి. హర్యానాలో ఏం కాదు. నమస్తే, జై తెలంగాణ, జై హింద్.